హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. 12 టైప్స్ ఆఫ్ టెన్సెస్లో మొదటి రకము సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఈ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో S1 వాక్యాలను ఉపయోగిస్తారు. S1 వాక్యాలనే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని అంటారు. మనం S1 గురించి ముందే తెలుసుకున్నాం కదా. S1 గురించి ఏం తెలుసుకున్నాం? ఈ S1 అనేది డైలీ యాక్టివిటీస్కి ఉపయోగిస్తారు. అంటే రిపీటెడ్ యాక్షన్స్కి, రెగ్యులర్గా జరిగే వాటికి ఈ S1 వాక్యాలను ఉపయోగిస్తారు అని మనం తెలుసుకున్నాం. S1 వాక్యాలు అంటే ఏమిటి? స్టాప్ ప్రెజెంట్ టెన్స్ కదా. ఈ స్టాప్ ప్రెజెంట్ టెన్స్ను వేటికి ఉపయోగిస్తారు అని అంటే వెంటనే చేసే పనులకు, నెక్స్ట్ డూయింగ్ యాక్షన్స్కు ఈ S1 వాక్యాలను ఉపయోగిస్తారు. వాక్యాలు అనేవి స్టాప్లో ఉండాలి, అది నెక్స్ట్ జరగాలి. అలాంటి వాక్యాలను S1 వాక్యాలు అని అంటారు. స్టాప్ ప్రెజెంట్ టెన్స్ అని అర్థము. ప్రెజెంట్ టెన్స్లో జరుగుతాయి. అర్థమైందా లర్నర్స్? ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్కు స్ట్రక్చర్ ఏంటి అని అంటే సబ్జెక్ట్ ప్లస్ డూ ఆర్ డస్ అంటే V1 లేదా V5 వర్బ్స్ని యూస్ చేస్తారు, ప్లస్ ఆబ్జెక్ట్. మనకు ఇంగ్లీష్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమిటి? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కదా. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏమిటి? సబ్జెక్ట్ ప్లస్ V1 లేదా V5 అంటే సబ్జెక్ట్ బట్టి V1 వాడాలా V5 వాడాలా అనేది డిసైడ్ అవుతుంది, ప్లస్ ఆబ్జెక్ట్. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. గుర్తుపెట్టుకోండి. V1 అంటే ఏమిటి? డూ కదా. డూ అంటే వేటికి ఉపయోగిస్తారు? ఏ పర్సన్కి ఉపయోగిస్తారు? ఏ సబ్జెక్ట్కి ఉపయోగిస్తారు అని అంటే V1 వర్బ్స్ని ఫస్ట్ పర్సన్ సింగులర్ అండ్ ఫస్ట్ పర్సన్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్ అండ్ సెకండ్ పర్సన్ ప్లూరల్ అండ్ థర్డ్ పర్సన్ ప్లూరల్స్కి మాత్రమే V1 వర్బ్స్ని, డూ వర్బ్స్ని యూస్ చేస్తారు. సబ్జెక్టు ఫస్ట్ పర్సన్ సింగులర్ అయినా ఈ V1 వర్బ్ని యూస్ చేస్తారు, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అయినా ఈ V1 వర్బ్ని యూస్ చేస్తారు. అదేవిధంగా సెకండ్ పర్సన్ సింగులర్ అయినా V1 వర్బ్ని యూస్ చేస్తారు, సెకండ్ పర్సన్ ప్లూరల్ అయినా V1 వర్బ్ని యూస్ చేస్తారు. అదేవిధంగా సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ ప్లూరల్స్ అయినా సరే ఈ డూ వర్బ్స్ని, V1 వర్బ్స్ని యూస్ చేస్తారు. అర్థమైందా లర్నర్స్? సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్స్కి మాత్రమే V5 వర్బ్స్ని యూస్ చేస్తారు. ఈ డస్ అనే V5 ఫామ్ని యూస్ చేస్తారు. థర్డ్ పర్సన్ సింగులర్స్ ఏమిటి? హీ, షీ, ఇట్, నేమ్స్ అన్నీ ఏవేవైతే థర్డ్ పర్సన్ సింగులర్ కిందికి వస్తాయో వాటికన్నిటికీ V5 వర్బ్స్ని, డస్ని ఉపయోగిస్తారు, V5 ఫామ్ని ఉపయోగిస్తారు. అర్థమైందా లర్నర్స్? ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క యూసేజ్ని తెలుసుకుందాం. అంటే ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఎక్కడెక్కడ యూస్ చేస్తారు అనేది తెలుసుకుందాం. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది డైలీ యాక్టివిటీస్ అంటే ఏమిటి? రిపీటెడ్గా జరుగుతాయి కదా. అంటే పొద్దునే మనం లేస్తాము, బ్రష్ చేస్తాము, కాఫీ తాగుతాము లేదా టీ తాగుతాము, బ్రేక్ఫాస్ట్ తింటాము, ఇవన్నీ రిపీటెడ్గా జరుగుతాయి కదా. సో అలాంటి మనం ఏవేవైతే రోజు చేస్తాము, రెగ్యులర్ యాక్టివిటీస్ అంటే ఏవేవైతే మనం ప్రతిదినము క్రమం తప్పకుండా చేస్తాము అలాంటి వాటికి ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూస్ చేస్తారు. అదేవిధంగా హ్యాబిట్స్కి, రిపీటెడ్ యాక్షన్స్కి అంటే రిపీట్గా ఏవేవైతే జరుగుతాయో వాటికన్నిటికీ ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ను ఉపయోగిస్తారు. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ డైలీ యాక్టివిటీస్కు, హ్యాబిట్స్కు, రిపీటెడ్ యాక్షన్స్కు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ గో టు స్కూల్ అట్ 8 AM. 8 గంటలకు, ఖచ్చితంగా 8 గంటలకు. అట్ అంటే ఏమిటి? ఖచ్చితంగా, కరెక్ట్. ఇంకా 8 గంటలకే అటు కాదు ఇటు కాదు అని అర్థం కదా అట్ అంటే. ఖచ్చితంగా 8 గంటలకు నేను స్కూల్కు 8 గంటలకు, ఖచ్చితంగా 8 గంటలకు వెళ్తాను. గోకు మీనింగ్ ఏమవుతుంది? వెళ్తాను అని అవుతుంది కదా. చూసారా ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏమిటి? సబ్జెక్ట్ ప్లస్ V1 ఆర్ V5 వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కదా. సబ్జెక్ట్ V1 వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్.
ఇదే ఫార్మాట్లోనే ఉంది కదా, సబ్జెక్ట్ ప్లస్ V1 లేదా V5 వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అదే ఫార్మాట్లోనే ఉంది, అదే ఫార్ములాలోనే ఉంది, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫార్ములాలోనే ఉంది ఈ వాక్యము. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. ఫస్ట్ పర్సన్ సింగులర్ కనుక ఇక్కడ V1 వర్బ్ని యూజ్ చేసాము. గో అనేది V1 వర్బ్ అవుతుంది. టు స్కూల్ అట్ 8 AM అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే ప్రతిరోజు నేను 8 గంటలకు స్కూల్కు వెళ్తాను అని అర్థము. షీ గోస్ టు టెంపుల్ డైలీ, ప్రతి దినము క్రమం తప్పకుండా, డైలీ ప్రతిరోజు, ఎవ్రీడే ఆమె టెంపుల్కి వెళ్తుంది అని వాక్యం యొక్క తెలుగు అర్థం. సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చింది కదా, సో థర్డ్ పర్సన్ సింగులర్గా సబ్జెక్ట్ వచ్చినప్పుడు V1 వర్బ్ వాడాలా లేదా V5 వర్బ్ వాడాలా అని అంటే V5 వర్బ్ని వాడాలి. సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్గా వచ్చినప్పుడు V5 వర్బ్ని వాడాలి. షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. గోస్ అనేది ఇక్కడ V5 వర్బ్ అవుతుంది. టు టెంపుల్ డైలీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఐ స్మోక్ సిగరెట్స్ అంటే సిగరెట్ తాగడం ఒక అలవాటు కదా, సో హ్యాబిట్స్కి కూడా ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఉపయోగిస్తారు. ఐ అంటే తెలుగులో మీనింగ్ నేను, సిగరెట్స్ను తాగుతాను, స్మోక్ చేస్తాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. నేను సిగరెట్ స్మోక్ చేస్తాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. సో సబ్జెక్ట్ ఫస్ట్ పర్సన్ సింగులర్ కనుక ఇక్కడ V1 వర్బ్ని యూజ్ చేయాలి. సో స్మోక్ అనేది ఇక్కడ V1 వర్బ్ అవుతుంది, సిగరెట్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇది ఒక హ్యాబిట్. షీ రీడ్స్ బుక్స్ ఇన్ స్పేర్ టైం. స్పేర్ టైం అంటే ఏమిటి? ఫ్రీ టైం. ఆమె ఫ్రీ టైంలో బుక్స్ను అంటే పుస్తకాలను, రీడ్స్ అంటే ఏమిటి మీనింగ్? చదువుతుంది. షీ రీడ్స్ బుక్స్ ఇన్ స్పేర్ టైం. ఆమె స్పేర్ టైంలో అంటే ఫ్రీ టైంలో బుక్స్ని చదువుతుంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. షీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. సో సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చింది కనుక ఇక్కడ పక్కన V5 వర్బ్ని యూజ్ చేయాలి. సో రీడ్స్ అనేది ఇక్కడ V5 వర్బ్ అవుతుంది. బుక్స్ ఇన్ స్పేర్ టైం అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే ఆమె ఫ్రీగా ఉన్నప్పుడంతా బుక్స్ని చదువుతుంది అని అర్థము కదా. అంటే అది ఆమె ఎప్పుడు ఫ్రీగా ఉంటుందో అప్పుడంతా చదువుతుంది, సో అది రిపీట్గా జరుగుతుంది. ఐ హ్యావ్ టీ ఇన్ ద మార్నింగ్ డైలీ. నేను డైలీ ప్రతిరోజు ఎవ్రీడే రెగ్యులర్గా నేను మార్నింగ్లో అంటే మార్నింగ్ సమయంలో టీని తాగుతాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. నేను డైలీ మార్నింగ్లో టీని తాగుతాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. సో సబ్జెక్ట్ ఫస్ట్ పర్సన్ సింగులర్గా వచ్చింది కనుక ఇక్కడ హ్యావ్ అనే ప్రెజెంట్ వర్బ్ V1ని యూజ్ చేసాము. టీ ఇన్ ద మార్నింగ్ డైలీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. మై మదర్ లివ్స్ ఇన్ ద USA. మా అమ్మ USAలో నివసిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఆమె USAలో ఉంది, నివసిస్తుంది అని అర్థము. మై మదర్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. ఈ సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్గా ఉంది కనుక ఇక్కడ లీవ్స్ అని V5 వర్బ్ని యూజ్ చేశారు. ఇన్ ద USA అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. మా అమ్మ USAలో నివసిస్తుంది అని అర్థము. ప్రజెంట్ మా అమ్మ USAలో ఉంది అని అర్థము. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే అదే కదా అర్థము, అంటే ప్రజెంట్ ఉంది అని అర్థము. అర్థమైందా లర్నర్స్? వీ వాక్ ఆన్ గ్రౌండ్ డైలీ. మేము ప్రతిరోజు గ్రౌండ్లో వాక్ చేస్తాము అంటే నడుస్తాము అని వాక్యం యొక్క తెలుగు అర్థం. అంటే డైలీ జరుగుతుంది కనుక ఇది డైలీ యాక్టివిటీ. మేము డైలీ గ్రౌండ్లో నడుస్తాము అని వాక్యం యొక్క తెలుగు అర్థం. వీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. సో ఇక్కడ ప్రెజెంట్ వర్బ్ V1 వాడాలి కదా. సబ్జెక్ట్ ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అయినా V1 వర్బ్ని వాడాలి. సో వాక్ అనేది V1 వర్బ్ అవుతుంది. ఆన్ గ్రౌండ్ డైలీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఫర్ సపోజ్ వాక్ కాకుండా ప్లే చేస్తారు అనుకోండి, అంటే ఆడుకుంటారు అంటే వి ప్లే ఆన్ గ్రౌండ్ డైలీ. మేము డైలీ గ్రౌండ్లో ఆడుకుంటాము అని వాక్యం యొక్క తెలుగు అర్థం. మేము డైలీ గ్రౌండ్లో ఆడుకుంటాము అని అర్థము. వీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. ప్లే అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. ఆన్ గ్రౌండ్ డైలీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. మై మదర్ కుక్స్ మ్యాగీ ఇన్ ద ఈవినింగ్ డైలీ.
మా మదరు మా అమ్మ డైలీ ఈవినింగ్ సమయంలో మ్యాగీని కుక్ చేస్తుంది అని అర్థం. అంటే సాయంత్రం అవ్వగానే మా అమ్మ ప్రతిరోజు మ్యాగీని వండుతుంది అని అర్థము. మై మదర్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. సో సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్గా వచ్చింది కనుక ఇక్కడ పక్కన V5 వర్బ్ని యూజ్ చేయాలి. సో కుక్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. మ్యాగీ ఇన్ ద ఈవినింగ్ డైలీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. యంగర్ సిస్టర్ ఈట్స్ ఓన్లీ ఫిష్ ఇన్ ద బ్రేక్ఫాస్ట్. యంగర్ సిస్టర్ని తెలుగులో ఏమంటారు? చెల్లెలు కదా. చెల్లెలు బ్రేక్ఫాస్ట్లో ఓన్లీ ఫిష్ను మాత్రమే తింటుంది. ఫిష్ తప్ప ఇంకా వేరేది తినదు అని అర్థము. యంగర్ సిస్టర్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది కనుక ఇక్కడ V5 వర్బ్ని యూజ్ చేయాలి. సో ఈట్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. ఓన్లీ ఫిష్ ఇన్ ది బ్రేక్ఫాస్ట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. మై ఫాదర్ వాచెస్ న్యూస్ అట్ 8:30 PM. మా నాన్నగారు 8:30 PM అంటే నైట్ కదా. సో 8:30 రాత్రి న్యూస్ని చూస్తాడు అని అర్థము. ఖచ్చితంగా 8:30 అని అర్థము, ఎందుకంటే అనే ప్రిపోజిషన్ వచ్చింది కనుక. మై ఫాదర్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్గా వచ్చింది కనుక ఇక్కడ V5 వర్బ్ని యూజ్ చేయాలి. సో వాచెస్ అనేది ఇక్కడ V5 వర్బ్ అవుతుంది. న్యూస్ అట్ 8:30 PM అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఇంకా అన్చేంజింగ్ సిచ్యువేషన్స్, ఫిక్స్డ్ అరేంజ్మెంట్స్ అంటే అన్చేంజింగ్ సిచ్యువేషన్స్ అంటే అవి చేంజ్ అవ్వని సిచ్యువేషన్స్, అంటే చేంజ్ చేయని సిచ్యువేషన్స్కు. అదేవిధంగా ఫిక్స్డ్ అరేంజ్మెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు థియేటర్లో సినిమా మనకు 9 గంటలకు స్టార్ట్ అవుతుంది అనుకోండి. అంటే 9 గంటలకు స్టార్ట్ అవుతుంది కదా, ఖచ్చితంగా 9 గంటలకు ప్రతిరోజు. ఇంకా అదైతే చేంజ్ చేయరు, ఒకరోజు 9:30, ఒకరోజు 10 గంటలకు, ఒకరోజు 8 గంటలకు అట్లా స్టార్ట్ చేయరు. ఖచ్చితంగా 9 అంటే 9 గంటలకే ప్రతిరోజు ఆ షో పడాలి. అవి ఫిక్స్డ్ అరేంజ్మెంట్స్. సో అలాంటి ఫిక్స్డ్ అరేంజ్మెంట్స్కి కూడా ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూజ్ చేస్తారు. అదేవిధంగా అన్చేంజింగ్ సిచ్యువేషన్స్కి అంటే సిచ్యువేషన్స్ చేంజ్ చేయని వాటికి కూడా ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఉపయోగిస్తారు. వీటికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. న్యూ మూవీ రిలీజెస్ ఇన్ ద థియేటర్ అట్ 9 AM. కొత్త సినిమా 9 గంటలకు థియేటర్లో రిలీజ్ అవుతుంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం కదా. అంటే 9 గంటలకు, ఖచ్చితంగా 9 గంటలకు థియేటర్లో కొత్త సినిమా రిలీజ్ అవుతుంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఇది చేంజ్ చేయలేం కదా మనము. థియేటర్లో టైమింగ్స్ ఫిక్స్డ్ టైమింగ్సే ఉంటాయి. సో అలాంటి ఫిక్స్డ్ టైమింగ్స్కి కూడా ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూజ్ చేస్తారు. న్యూ మూవీ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. ఈ సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. సో థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది కనుక పక్కన V5 వర్బ్ని యూజ్ చేయాలి. సో రిలీజెస్ అనేది ఇక్కడ V5 వర్బ్ అవుతుంది. ఇన్ ద థియేటర్ అట్ 9 AM అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. మై ఫాదర్ గోస్ టు ఆఫీస్ అట్ 10 AM. మా నాన్న 10 గంటలకు ఆఫీస్కు వెళ్తాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఆఫీస్ టైమింగ్స్ అయితే ప్రతిరోజు చేంజ్ అవ్వవు కదా, ప్రతిరోజు ఫిక్స్డ్ టైమింగ్కి మనం వెళ్ళాలి. మై ఫాదర్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. గోస్ అనేది V5 వర్బ్ అవుతుంది. టు ఆఫీస్ అట్ 10 AM అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. యువర్ ఎగ్జామ్ స్టార్ట్స్ అట్ 9:30 AM. మీ ఎగ్జామ్ 9:30 ఖచ్చితంగా 9:30 ఎగ్జాక్ట్ 9:30కి స్టార్ట్ అవుతుంది అని అర్థము. మీ ఎగ్జాము 9:30 స్టార్ట్ అవుతుంది అని వాక్యం యొక్క తెలుగు అర్థము. యువర్ ఎగ్జామ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. స్టార్ట్స్ అనేది ఇక్కడ V5 వర్బ్ అవుతుంది. అట్ 9:30 AM అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందన్నా. ఇక్కడ సబ్జెక్టు ప్లూరల్గా తీసుకున్నట్టయితే యువర్ ఎగ్జామ్స్ అని అవుతుంది కదా. యువర్ ఎగ్జామ్స్ అని అయినప్పుడు పక్కన V1 వర్బ్ యూజ్ చేయాలి. అలాంటప్పుడు V1 వర్బ్ స్టార్ట్ అవుతుంది. అట్ 9:30 AM. యువర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అట్ 9:30 AM అని అవుతుంది. సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్గా మాత్రమే వచ్చినప్పుడు V5 వర్బ్ని యూజ్ చేయాలి.
అవర్ బర్త్డే ఫంక్షన్ స్టార్ట్స్ అట్ 6:30 PM. మా బర్త్డే ఫంక్షను 6:30 స్టార్ట్ అవుతుంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థము. బర్త్డే ఫంక్షన్ అనే కాదు, ఏ ఫంక్షన్ అయినా సరే, రిసెప్షన్ అయినా, మ్యారేజ్ ఫంక్షన్ అయినా, ఏదైనా సరే మీరు సబ్జెక్ట్గా తీసుకోవచ్చును. అవర్ బర్త్డే ఫంక్షన్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. స్టార్ట్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. అట్ 6:30 PM అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. మై స్కూల్ స్టార్ట్స్ అట్ 8 AM. మా స్కూలు 8 గంటలకు స్టార్ట్ అవుతుంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. మై స్కూల్ అనేది ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. స్టార్ట్స్ అనేది ఇక్కడ V5 వర్బ్ అవుతుంది. అట్ 8 AM అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్గా వచ్చింది కనుక ఇక్కడ V5 వర్బ్ని యూజ్ చేయాలి. సో స్టార్ట్స్ అనేది ఇక్కడ V5 వర్బ్ అవుతుంది. చికాగో ఈజ్ ఇన్ అమెరికా. చికాగో అనేది అమెరికాలో ఉంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. చికాగోని అయితే మనం చేంజ్ చేయలేము కదా, వేరే కంట్రీకి, వేరే స్టేట్కి వెళ్ళి మనం పెట్టలేము. సో అమెరికాలో చికాగో ఉంది. ఇది కూడా ఫిక్స్డ్ సిచ్యుయేషన్, అన్చేంజింగ్ సిచ్యుయేషన్ అనమాట. చికాగో అనేది అమెరికాలో ఉంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. దీన్ని అయితే మనం చేంజ్ చేయలేము. చికాగో అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఈజ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఇన్ అమెరికా అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. కర్నూల్ ఈజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. కర్నూలు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. అంటే కర్నూల్ని మనము తెలంగాణలో పెట్టలేము, అదే కర్ణాటకలోనూ పెట్టలేము. అంటే ఇది ఫిక్స్డ్ అయ్యి ఉంది. ఈ వాక్యం అనేది ఫిక్స్డ్లో ఉంది, అంటే కర్నూలు ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో ఇది ఫిక్స్డ్ అన్చేంజింగ్ సిచ్యుయేషన్ అనమాట, ఫిక్స్డ్ అరేంజ్మెంట్ అనమాట కదా. కర్నూలుని మనం పోయి కర్ణాటకలోనూ పెట్టలేము, తెలంగాణలోనూ పెట్టలేము, అమెరికాలోనూ పెట్టలేము, ఎక్కడ పెట్టలేము. సో ఇది ఫిక్స్డ్ అనమాట. కర్నూలు అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. నర్మదా రివర్ ఈజ్ ఇన్ గుజరాత్. గుజరాత్లో నర్మదా రివర్ ఉంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. అంటే నర్మదా రివర్ని తీసుకొచ్చి మనం అనంతపూర్లో పెట్టలేము, అదేవిధంగా కర్నూలులో పెట్టలేము, ఎక్కడ పెట్టలేము కదా. గుజరాత్లో ఉంది, ఇది ఫిక్స్డ్ అనమాట. నర్మదా రివర్ ఈజ్ ఇన్ గుజరాత్. నర్మదా రివర్ గుజరాత్లో ఉంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. నర్మదా రివర్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. ఈజ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అవుతుంది, బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఇన్ గుజరాత్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. వీ ఈట్ బ్రేక్ఫాస్ట్ అట్ 9 AM. మేము 9 గంటలకు బ్రేక్ఫాస్ట్ తింటాము అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఇది మా ఇంట్లో డైలీ జరుగుతుంది, దీన్ని మేము చేంజ్ చేయలేము. అంటే ఉదయం 9 గంటలకు ఖచ్చితంగా మేము బ్రేక్ఫాస్ట్ తింటాము, దీన్ని మేము చేంజ్ చేయము. ఫిక్స్డ్ అరేంజ్మెంట్ అనమాట, అన్చేంజింగ్ సిచ్యుయేషన్. వి అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. ఈట్ అనేది V1 వర్బ్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ అట్ 9 AM అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. సబ్జెక్టు ఫస్ట్ పర్సన్ ప్లూరల్ కనుక పక్కన V1 వర్బ్ని యూజ్ చేయాలి. సో ఈట్ అనేది V1 వర్బ్ అవుతుంది. దట్ బస్ కమ్స్ డైలీ అట్ 1 PM. ఆ బస్సు డైలీ అంటే ప్రతిరోజు 1 గంటకు వస్తుంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఇది ఫిక్స్డ్ అనమాట. ఇది కూడా ఫిక్స్డ్, దాన్ని మనం చేంజ్ చేయలేం. ఖచ్చితంగా 1 గంటకి బస్సు వస్తుంది అని అర్థము. దట్ బస్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. సో ఇక్కడ V5 వర్బ్ని యూజ్ చేయాలి. కమ్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. డైలీ అట్ 1 PM అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని నెక్స్ట్ డూయింగ్ యాక్షన్స్కి ఉపయోగిస్తారు. అదే కదా, S1 అంటేనే వెంటనే చేసే పనులు అని అర్థము. ఐ డూ దట్ వర్క్ నౌ. ఇప్పుడు నేను ఆ పని చేస్తాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. నెక్స్ట్ నేను ఆ పని చేస్తాను అంటే ఇప్పుడే ప్రెజెంట్ టెన్స్లోనే జరిగేది, ఇంకా నెక్స్ట్ సెకండ్ డే అది జరుగుతుంది. నెక్స్ట్ డూయింగ్ యాక్షన్స్కి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఉపయోగిస్తారు. ఇప్పుడు నేను ఆ పని చేస్తాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది. డూ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. దట్ వర్క్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. నౌ అనేది టైంను తెలుపుతుంది. హీ గివ్స్ 10,000 రూపీస్ టు మీ.
అతడు నాకు 10,000 రూపాయలు ఇస్తాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. హీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. గివ్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. 10,000 రూపీస్ టు మీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్గా వచ్చినప్పుడు పక్కన V5 వర్బ్ని యూజ్ చేయాలి. సో గివ్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. బర్డ్ ఫ్లైస్ ఇన్ ద స్కై దేర్. బర్డ్ స్కైలో అక్కడ ఎగురుతుంది అని అర్థము. బర్డ్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. ఫ్లైస్ అనేది V5 వర్బ్ అవుతుంది. ఇన్ ద స్కై దేర్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. బర్డ్ స్కైలో అక్కడ ఎగురుతుంది అని అర్థము. యూ గో అలాంగ్ దిస్ రోడ్ అండ్ టర్న్ లెఫ్ట్ టు అపార్ట్మెంట్. యూ గో అలాంగ్ దిస్ రోడ్ అంటే నీవు వెళ్ళు, అండ్ మరియు టర్న్ లెఫ్ట్ టు అపార్ట్మెంట్కి లెఫ్ట్ తిరుగు అని అర్థము. అర్థమైందా? యూ అనేది సబ్జెక్ట్ అవుతుంది, గో అనేది V1 వర్బ్ అవుతుంది. సెకండ్ పర్సన్ సింగులర్ లేదా సెకండ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది కదా ఇక్కడ సబ్జెక్ట్ అనేది. సో V1 వర్బ్ని యూజ్ చేసాము. అలాంగ్ దిస్ రోడ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ రోడ్కి చక్కగా వెళ్ళు అని అర్థము. అండ్ అనే కంజంక్షన్తో 2 సెంటెన్సెస్ని కలిపినాము. టర్న్ లెఫ్ట్ టు అపార్ట్మెంట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ సబ్జెక్ట్, ఇక్కడ కూడా సబ్జెక్టు యూ అనే వస్తుంది. అర్థమైందా? అరుణ విన్స్ దట్ రేస్ నౌ. ఇప్పుడు అరుణ ఆ రేస్ని విన్ అవుతుంది అని అర్థము. అరుణ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. విన్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. దట్ రేస్ నౌ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. నౌ అనేది ప్రెజెంట్ టైంను తెలుపుతుంది. హీ బైస్ మై అపార్ట్మెంట్ టు లివ్. అతడు నివసించడానికి నా అపార్ట్మెంట్ను కొంటాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. అతను నా అపార్ట్మెంట్ని కొంటాడు నివసించడానికి అని అర్థము. హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. సో ఇక్కడ V5 వర్బ్ని యూజ్ చేయాలి కనుక బైస్ అనేది V5 వర్బ్ అవుతుంది. మై అపార్ట్మెంట్ టు లివ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఐ బారో 20 lakhs ఫ్రమ్ మై ఫ్రెండ్. నేను మా ఫ్రెండ్ నుండి 20 లక్షలు అప్పు తీసుకున్నాను అని అర్థము కదా. బారో అంటే అప్పు తీసుకున్నాను అని అర్థము. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. బారో అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. 20 lakhs ఫ్రమ్ మై ఫ్రెండ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. యూ డూ వీడియోస్ ఆన్ యూట్యూబ్. నీవు యూట్యూబ్లో వీడియోస్ చేయి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. యూ అనేది సెకండ్ పర్సన్ సింగులర్ లేదా సెకండ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. అంతే కదా. యూకు తెలుగు మీనింగ్స్ సెకండ్ పర్సన్ సింగులర్గా ఉన్నప్పుడు నీవు లేదా నువ్వు అని అంటారు, సెకండ్ పర్సన్ సింగులర్ అవుతుంది. అదే సబ్జెక్టు యూకు తెలుగు మీనింగ్ మీరు తీసుకున్నప్పుడైతే సెకండ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది కదా. యూకు తెలుగు మీనింగ్ సెకండ్ పర్సన్ సింగులర్ లేదా సెకండ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. డూ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. వీడియోస్ ఆన్ యూట్యూబ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. యూనివర్సల్ ట్రూత్స్, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్కి కూడా ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూజ్ చేస్తారు. అవేంటో చూద్దాం. వాటర్ బాయిల్స్ అట్ 100 degrees అంటే వాటర్ అనేది 100 డిగ్రీల సెల్సియస్ వద్ద బాయిల్ అవుతుంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. వాటర్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, బాయిల్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. అట్ 100 degrees సెల్సియస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఆయిల్ ఫ్లోట్స్ ఆన్ వాటర్. ఆయిల్ అనేది వాటర్ మీద ఫ్లోట్ అవుతుంది అంటే తేలుతుంది అని అర్థము. దీన్ని అయితే మనము చేంజ్ చేయలేము కదా. ఆయిల్ అనేది వాటర్ మీద ఖచ్చితంగా ఫ్లోట్ అవుతుంది అని అర్థము. సైంటిఫిక్ ట్రూత్స్ అండ్ యూనివర్సల్ ఫ్యాక్ట్స్కి అంటే జనరల్ ట్రూత్స్కి కూడా ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూజ్ చేస్తారు. ఆయిల్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఆయిల్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. ఫ్లోట్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. ఆన్ వాటర్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. వాటర్ ఫ్రీజెస్ అట్ 0 degrees సెల్సియస్ అంటే వాటర్ అనేది 0 degrees సెల్సియస్ వద్ద ఫ్రీజ్ అవుతుంది అంటే గడ్డ కట్టుతుంది. వాటర్ ఐస్గా తయారవ్వాలంటే 0 degrees సెల్సియస్ వద్ద అవుతుంది అని అర్థము. వాటర్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. ఫ్రీజెస్ అనేది V5 వర్బ్ అవుతుంది. అట్ 0 degrees సెల్సియస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. డైమండ్ షైన్స్. డైమండ్ అనేది షైన్ అవుతుంది, మెరుస్తుంది అని అర్థము. డైమండ్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. షైన్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. ఫిషెస్ లివ్ ఇన్ వాటర్. ఫిషెస్ అంటే చేపలు వాటర్లో నివసిస్తాయి అని అర్థము.
ఫిషెస్ అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్ కనుక లివ్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. ఇన్ వాటర్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఫిషెస్ అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్గా వచ్చింది కనుక పక్కన V1 వర్బ్ని యూజ్ చేయాలి. సో లివ్ అనేది V1 వర్బ్ అవుతుంది. ద లయన్ ఈజ్ కింగ్ ఆఫ్ ఫారెస్ట్. లయన్ అనేది ఫారెస్ట్ యొక్క కింగ్ అని అర్థం, అంతే కదా. ఫారెస్ట్ కింగ్ ఎవరు అంటే లయన్ అని అంటాం. సో ద లయన్ ఈజ్ కింగ్ ఆఫ్ ఫారెస్ట్. లయన్ ఫారెస్ట్ యొక్క కింగ్ అని అర్థము. ద లయన్ అనేది కింగ్గా ఉంది అని అర్థము. ద లయన్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఈజ్ అనేది బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది, హెల్పింగ్ వర్బ్ అవుతుంది. కింగ్ ఆఫ్ ఫారెస్ట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అదేవిధంగా ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ను టెల్లింగ్ ప్రావర్బ్స్ అంటే కోడ్స్, ప్రావర్బ్స్ అంటే సామెతలు కదా, అదేవిధంగా కోడ్స్ చెప్పడానికి కూడా ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఉపయోగిస్తారు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హెల్త్ ఈజ్ ద న్యూ వెల్త్, హ్యాపీనెస్ ఈజ్ ద న్యూ రిచ్, హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్, ఫెయిల్యూర్స్ ఆర్ బ్లెస్సింగ్స్ టు సక్సెస్. ఇవన్నీ ప్రావర్బ్స్ అండ్ కోడ్స్. ఇలాంటి వాటికి కూడా అంటే వీటిని మనము చేంజ్ చేయలేము కదా, సో ఇలాంటి వాటికి కూడా మనము ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూజ్ చేస్తారు. అర్థమైందా లర్నర్స్? అదేవిధంగా ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని లైక్స్ అండ్ డిస్లైక్స్కి కూడా వాడతారు. ఇష్టాలకి కూడా ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని వాడతారు. షీ లైక్స్ టు ప్లే వీడియో గేమ్స్. ఆమె వీడియో గేమ్స్ ఆడటానికి ఇష్టపడుతుంది అని అర్థము. షీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. లైక్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. టు ప్లే వీడియో గేమ్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఐ లైక్ స్విమ్మింగ్. నాకు స్విమ్మింగ్ అంటే ఇష్టము అని వాక్యం యొక్క తెలుగు అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. లైక్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. స్విమ్మింగ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే స్విమ్ చేయడానికి అని అంటే టు స్విమ్ అని అనాలి. ఐ లైక్ టు స్విమ్, నేను స్విమ్ చేయడానికి ఇష్టపడతాను అని అర్థము. మమ్మీ లైక్స్ కుకింగ్. మమ్మీ కుకింగ్ చేయడం అంటే కుక్ చేయడం ఇష్టము. మమ్మీకి కుకింగ్ అంటే ఇష్టము అని వాక్యం యొక్క తెలుగు అర్థం. మమ్మీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. లైక్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. కుకింగ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. టు కుక్ అంటే వంట చేయడానికి అని అర్థము. వి లైక్ టు సింగ్, మేము పాడుటకు ఇష్టపడతాము అని అర్థం. అంటే పాడటానికి ఇష్టము అని అర్థము. వి అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. టు సింగ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. లైక్ అనేది ఇక్కడ ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. వి లైక్ సింగింగ్ అని కూడా అనవచ్చును. వి లైక్ సింగింగ్ అంటే మాకు సింగింగ్ అంటే ఇష్టము అని కూడా అనవచ్చును. వి అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. లైక్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. సింగింగ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందా లర్నర్స్? ఈ విధంగా ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఉపయోగిస్తారు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏమిటి? సబ్జెక్ట్ ప్లస్ V1 ఆర్ V5 వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కదా. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో S1 వాక్యాలను ఉపయోగిస్తారు. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు అని అంటే డైలీ యాక్టివిటీస్కు అంటే రెగ్యులర్గా జరిగే వాటికి, రిపీటెడ్ యాక్షన్స్కు, హ్యాబిట్స్కు, అన్చేంజింగ్ సిచ్యుయేషన్స్కు, ఫిక్స్డ్ అరేంజ్మెంట్స్కు, నెక్స్ట్ డూయింగ్ యాక్షన్స్కు, యూనివర్సల్ ట్రూత్స్ అండ్ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్కు, అదేవిధంగా లైక్స్ అండ్ డిస్లైక్స్కు, ప్రావర్బ్స్కి, కోట్స్కి ఉపయోగిస్తారు ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని. అర్థమైందా లర్నర్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.